ఎదుటివారి ప్రవర్తన బట్టి వారి మానసిక స్థితి అంచనా వేయవచ్చు. ఎక్కువగా నిద్రపోతే బాధల్లో ఉన్నట్లు. తక్కువ మాట్లాడితే విషయాలు దాస్తున్నట్లు అర్థం. బాగా పడుకుంటే బలహీనంగా ఉన్నట్లు. చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటే అమాయకుడని అర్థం చేసుకోవాలి. చిన్న వాటికే నవ్వుతున్నట్లయితే ఒంటరిగా ఉన్నారని మనం భావించాలి. ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటుంటే టెన్షన్లో ఉన్నారు అని అర్థం. చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటే చాలా రోజులుగా ఒకే సమస్య వెంటాడుతోందని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.